వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసినటువంటి ది రాజాసాబ్ సినిమా మన ముందుకు వచ్చింది జనవరి 9వ తేదీ. ఆంధ్రప్రదేశ్లో అయితే జనవరి 8 రాత్రి ప్రీమియర్ షోస్ తోటి ఈ సినిమా రిలీజ్ అయింది. అక్కడ 1000 రూపాయలు పెట్టి ఆ ప్రీమియర్ షోస్ ని ఆ టికెట్లు అమ్మారు. సో మొత్తానికైతే సినిమా ఓవరాల్ గా చూసినప్పుడు మిక్స్డ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి, మిక్స్డ్ టాక్ కనిపిస్తుంది. తెలుగు వర్షన్ కు సంబంధించి కొంత మేరకు అంటే 2.5 రేటింగ్ కూడా ఈ సినిమాకి కనిపిస్తుంది. కొంతమంది 3 రేటింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మిగతా భాషలో ప్రత్యేకించి ఏదైతే నిర్మాతలు కానివ్వండి, ట్రేడ్ సర్కిల్స్ కానివ్వండి ఆశలు పెట్టుకున్నారో హిందీ బెల్ట్, అక్కడి నుంచి మాత్రం చాలా నిరాశాజనకమైనటువంటి టాక్ వినిపిస్తుంది. సో రేటింగ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. మరి బుక్ మై షోలో ట్రెండింగ్ ఎలా ఉంది, ఆన్లైన్ బుకింగ్ ఎలా ఉంది ఈ సినిమాకు సంబంధించి, ఈ రోజు ప్రత్యేకించి హైదరాబాద్ లో ఆ టికెట్లు ఎలా సేల్ అవుతున్నాయి, కెపాసిటీ ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా కనిపిస్తుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇది చూస్తే ఒకసారి మనం చూడొచ్చు రాజాసాబ్. సో ఇప్పటికి 20.5K ప్లస్ ఓట్స్ ద్వారా వచ్చినటువంటి రేటింగ్ 8.2 అవుట్ ఆఫ్ 10. యూజువల్ గా బాగా సినిమా బాగుంది అంటే ఇక్కడ బుక్ మై షోలో 9 ఆ పైన ఎక్కువగా రేటింగ్ వస్తూ ఉంటుంది. ఈవెన్ 8.5 పైన వచ్చినా కూడా పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఇక్కడ 8.2 రేటింగ్ కనిపిస్తోంది. అవర్లీ ట్రెండింగ్ చూడండి. ఇది యాక్చువల్ గా చూస్తే ఇప్పుడు 4:30 అయింది. ఇప్పుడు ఆ టైంకి ఉన్నటువంటి ట్రెండింగ్, అవర్లీ ట్రెండింగ్ చూస్తే 20.11K టికెట్స్ గత 1 అవర్ లో బుక్ అయ్యాయని చెప్పేసి ఇది చెప్తోంది. మరి థియేటర్ల ఆక్యుపెన్సీ ఎలా కనిపిస్తుంది అంటే టికెట్ సేల్స్ ఎలా ఉన్నాయి, సీట్ల ఏ మేరకు బుక్ అయ్యాయి అనేది ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంత 0.1 రేటు తగ్గిపోవడం మనకు కనిపిస్తుంది. 20.6K ఓట్స్ మనం ఇక్కడ చూసినప్పుడు 20.5K ఓట్స్కి అయితే 8.2 ఉంది. అదే 20.6కి వచ్చేటప్పటికి 8.1కి వచ్చింది. సో ఒకసారి బుక్ టికెట్స్ లోకి వెళ్దాం. 2D తెలుగు 2D. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో AMB సినిమాస్ మనం హైదరాబాద్ లో ఫ్రైడే ఈరోజు చూసుకోవచ్చు. మనం AMB సినిమాస్ గచ్చిబౌలిలో ఎలా ఉంది, దీని ట్రైన్ ఎలా అంటానికి చూడొచ్చు. ఎక్కువగా AMB సినిమాస్లో అయితే చాలా వరకు కూడా 1 2 3 4 5 6 12 ఇప్పటి వరకు చూసుకుంటే అంటే 6:20 PM నుంచి ఉన్న షోస్ చూసుకుంటే 14 షోస్ ఉన్నాయి AMB సినిమాస్లో. ఎక్కువగా హౌస్ఫుల్ అవటము లేదా ఫాస్ట్ ఫిల్లింగ్ అవటము మనకి కనిపిస్తుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా అంటే ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటే 6:40 PM నుంచి షోస్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా అంటే ఒకటి కూడా ఇంకా ఫుల్ కాలేదు, ఫాస్ట్ ఫిల్లింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏషియన్ లక్ష్మీ కళకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక షో ఫుల్ కనిపిస్తుంది, 10:20 PM షో ఫుల్ కనిపిస్తూ ఉంది. మిగతావన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. అలాగే ఇక PVR నెక్సస్ మాల్ కుకట్పల్లి ఇక్కడ కూడా చూసుకుంటే మనకి 3:50 PM నుంచి షోస్ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి 13 షోస్ కనిపిస్తూ ఉంటే అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లోనే మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ ఫాస్ట్ ఫిల్లింగ్ అంటే ఎంత ఉన్నాయి, ఒకవేళ 6:40 PM షోకి ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో అన్నీ కూడా మనకి ఇక్కడ సీట్లు అన్నీ కూడా బుక్ అయిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడో టాప్లో ఒక 2 సీట్లు కనిపిస్తున్నాయి. కింద బాటంలో మాత్రం అంటే తెర ముందు మాత్రమే మనకి ఆ లైన్ మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. పైన ఒక లైన్లో కొద్దిగా సీట్లు కనిపిస్తున్నాయి. ఇది ఫాస్ట్ ఫిల్లింగ్ అంటే కొద్దిగా సీట్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పడానికి కనిపించేది. సో అట్లాగే AMB సినిమాస్ కూడా 6:30 PM షో చూద్దాం ఎలా ఉంది అనేది. సో ఇక్కడ మనకి అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటా, అందు గురించే ఇది ఇలా వచ్చిందంటే అవన్నీ కూడా పూర్తయిపోతుందని అర్థం. ఇక ఆర్ట్ సినిమాస్ వనస్థలిపురం. ఆర్ట్ అంటే ఏషియన్ రవితేజ ఫిలిమ్స్, రవితేజకి సంబంధించిన హీరో రవితేజకి సంబంధించినటువంటి థియేటర్లు అవి. అక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 6:15 నుంచి 11 షోస్ మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 షోస్ ఆల్రెడీ ఫుల్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. రిమైనింగ్ వచ్చేసి ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా గ్రీన్ అయితే కనిపించట్లేదు ఇప్పటివరకు చూసిన దాంట్లో. అట్లాగే AAA సినిమాస్ అమీర్పేట ఇక్కడ చూసుకుంటే
మనకి అందుబాటులో 10 షోలు ఉన్నాయి 6:30 PM నుంచి. అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా హౌస్ఫుల్ అయితే మనకి కాలేదు కానీ బట్ హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి, ఎందుకంటే ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి కాబట్టి. అలాగే నల్లగండలో ఉన్నటువంటి అపర్ణ సినిమాస్, ఇక్కడ మనం చూస్తే 7 PM నుంచి 12 షోలు అందుబాటులో ఉన్నాయి. ఒక 9:30 PM షో మాత్రం ఫుల్ అయినట్టు కనిపిస్తుంది, మిగతా అంతా కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఇక సినీ పోలీస్ సుచిత్రలో, సో ఇక్కడ చూసుకుంటే మనకి 19 షోలు కనిపిస్తున్నాయి 5:30 PM నుంచి, ఏకంగా 19 షోలు. ఈ 19 షోలు అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లోనే ఉన్నాయి. సో ఎక్కడైనా మనకి గ్రీన్లో ఏమైనా కనిపిస్తాయో చూద్దాం. శ్రీరాములు అయితే 2 షోలు అందుబాటులో ఉన్నాయి, సాయంత్రం 2 కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి. ఈ శ్రీరాములు థియేటర్ అయితే ఈరోజు మొత్తం కూడా టోటల్ హౌస్ఫుల్ అని చెప్పాలి. మార్నింగ్ షో మ్యాట్ని కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి అక్కడ. సో అన్నీ మనం చూడొచ్చు. ఐనాక్స్ GSM మాల్ హైదరాబాద్, అలాగే లులు మాల్, అట్లాగే మూవీ మ్యాక్స్, ECIL, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. భ్రమరామం వచ్చేటప్పటికి సో మొత్తం హౌస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా మనకి హౌస్ఫుల్సే బోర్డులే కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్లో మాత్రం ఎక్కువగా ఫాస్ట్ ఫీలింగ్ కనిపిస్తూ ఉన్నాయి. మల్లికార్జున చూడొచ్చు, మల్లికార్జున కూడా హౌస్ఫుల్ అయిపోయింది. సో ఇట్లా సింగిల్ స్క్రీన్లు మాత్రం హౌస్ఫుల్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం, అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లోనే మనకి కనిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్ సంధ్య కానివ్వండి, గోకుల్ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ అయిపోవడానికి మనకు కనిపిస్తూ ఉంది. సో అట్లాగే అర్జున్లో కూడా ఫుల్ అయిపోయినాయి. సో ఇక్కడ PVR ఎర్రమంజిల్లో మాత్రమే 3:50 PM షో ఫుల్ కాలేదు. సో ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది షో నడుస్తూ ఉంది. సో అది మాత్రం గ్రీన్లో మనకు కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. సంధ్య 70 ఇందా చూసాం, సంధ్య 35లో కూడా షోస్ ఫుల్ అయిపోవడం మనకు కనిపిస్తూ ఉంది. సో ఎక్కడో ఒక్క చోట మాత్రమే, సో ఏషియన్ సినీ ప్లానెట్ చూసుకుంటే, కొంపల్లో చూసుకుంటే రాత్రి 11:10 PM షోకి మాత్రమే మనకి గ్రీన్ కనిపిస్తూ ఉంది. చూద్దాం అసలు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 50% సీట్లు మనకు అందుబాటులో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది, ఇంకా అవైలబుల్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో అందు గురించి అది గ్రీన్లో ఉంది. సో ఇది మనకి ఈరోజు మనం చూసుకుంటే, అంటే మొదటి రోజు ఈరోజు పరిస్థితి, రాజాసా పరిస్థితి ఇలా ఉంది. కొన్ని షోలు హౌస్ఫుల్ అవటం కనిపిస్తూ ఉంది, ఎక్కువ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండటం మనం ఇప్పుడు దాకా మనం ఆ ట్రెండ్ని చూసాం. సో అలాగే అవర్లీ ట్రెండ్ కూడా ఎలా ఉందో కూడా మనం చూసాం. 20K పైన ఉంది, అంటే 20,000 టిక్కెట్లు గత గంటలో అమ్ముడైనట్లుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి తగ్గట్లుగా మాత్రం లేవని ఈ ట్రెండ్ అనేది చూపిస్తుంది. ఇంకా 30 పైన 40 పైన ఉండాల్సినటువంటి అవర్లీ ట్రెండ్ 20Kలో ఉంది అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. సో హిందీ బెల్ట్కు సంబంధించినటువంటి ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది నిరాశాజనకంగా, నిరాశాపూరితంగా ఉందని తెలుస్తోంది. సో అక్కడ హిందీ డబ్బింగ్ కూడా సరిగా లేదు అనేటువంటి మాటలు, ఆ టాక్ అయితే అక్కడి నుంచి వస్తున్నటువంటి రివ్యూస్ వల్ల కానివ్వండి, లేకపోతే స్పందన వల్ల కానీ, సోషల్ మీడియా స్పందన వల్ల కానీ మనకి అర్థమవుతా ఉంది. మొత్తంగా అంటే ప్రభాస్కు ఉన్నటువంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అనేటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఈ సినిమాలో కథ కానీ ఆయన క్యారెక్టర్ని కానీ డిజైన్ చేయలేకపోయారు. సో ఆ సన్నివేశాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లేవు, ఎక్కువగా ఫిల్లర్ సీన్స్ లాగా ఉన్నాయి అనేటువంటి మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభాస్ సినిమానంతా కూడా తన భుజస్కంధాల మీద తీసుకువెళ్ళాడు అనేటువంటి ఆ మాట మాత్రం అందరి నోట వినిపిస్తుంది. మరి చూద్దాం ఈ టాక్ ఏమైనా మారి, సో అది ఏమైనా పాజిటివ్గా మారి సినిమాకి మరింత బలాన్నిచ్చి ఆ కలెక్షన్లు ఏమన్నా మరింత పుంజుకుంటాయా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.